పట్టణంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా ఇవ్వని వాగ్దానాలు సహితం నెరవేర్చడంలో ముఖ్యమంత్రి ముందున్నారని, ఉచిత ఇసుక విధానంపై అన్ని వర్గాల ప్రజలు తమ హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని, గత ప్రభుత్వం ఇసుక విధానంపై తీసుకున్న నిర్ణయంపై భవన నిర్మాణ కార్మికులు, పేద ప్రజలు ఎన్నో కష్టనష్టాలు ఇబ్బందులకు గురైనట్లు గుర్తించిన ముఖ్యమంత్రి ఇసుక విధానం తీసుకొచ్చారని, దీనిని ప్రతి పేదవాడికి తెలియజేయాలని, ప్రతి ఇంటి ముంగిటికి చేయవలసిన బాధ్యత మన కార్యకర్తలకు, నాయకులపై ఉందని, విధానంపై ప్రజలకు అవగాహన చైతన్యం తీసుకుని రావాలని కోరారు. నాణ్యమైన ఉచిత ఇసుక అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎలాంటి అవకతవకలు లేకుండా నిరంతరం కలెక్టర్ మరియు అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందని, నాణ్యమైన ఉచిత ఇసుక అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని, ఎలాంటి అవకతవకలు లేకుండా నిరంతరం కలెక్టర్ మరియు అధికారుల పర్యవేక్షణలో సాగుతుందని, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ 16,000 మెగా డిఎస్పీ పై మొదటి సంతకం పెట్టారని, రెండవ సంతకం స్కిల్ డెవలప్మెంట్ పై పెట్టి విద్యార్థుల్లో నైపుణ్యం పెంచి తద్వారా ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించేలా చేశారని, అవ్వాతాతలకు పెన్షన్ 4,000 రూపాయలు పెంచి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని పెంచారని, అంతేకాకుండా పేదవాడి ఆస్తిని దోచుకునే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి రైతులకు మేలు చేశారని, ఇసుక రవాణాలో ఎటువంటి అవకతవకలు జరిగినా నా దృష్టికి తీసుకుని వస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఇసుక దందా పెద్ద ఎత్తున జరిగిందని మరియు ప్రభుత్వ విధానంపై భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితం గడిపారని, ఇక నుండి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని తెలిపారు. నూజివీడు మామిడికి మరల పూర్వ వైభవం తీసుకొచ్చి నూజివీడు పట్టణ ప్రగతిని ప్రపంచ పట్టణంలో నిలబెడతానని తెలిపారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు ఒక పెద్ద పాలేరులో పనిచేస్తాన్నారు. మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులకు నాకు ఇంతటి ఘన విజయం చేకూర్చిన ప్రజలకు శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేస్తున్నానన్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా, మీ అందరి పాదాలకి నమస్కారం. చరిత్రలో లేని విజయం భవిష్యత్తులో కూడా ఉంటుందో ఉండదో అన్న విజయాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మోడీ గారు కానీ, వాళ్ళేమి అహంకారంతో పరిపాలన చేయట్లా. ఈ ఘన విజయాన్ని ఒక బాధ్యతగా భావించి మీ అందరి శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో మన కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజునే, ప్రమాణ స్వీకారం కాదు, ఆఫీసు ఛార్జ్ తీసుకున్న మొట్టమొదటి రోజునే 5 సంతకాలతో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బీటలు వేశారని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తామన్నా నేను. మొట్టమొదటిది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు. మేము విద్యా విధానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాం. మేము కట్టిన బిల్డింగ్లు చూడండి, మేము వేసిన రంగులు చూడండి, స్కూల్లో పెట్టిన బల్లలు చూడండి అని చెప్పిన ప్రభుత్వం ఒక పక్కనైతే, కేవలం రంగులు, బిల్డింగులు, బల్లలే కాదు, పిల్లలకి మంచి విద్య అందాలి, పిల్లలకి మంచి విద్యను అందించే ఉపాధ్యాయులు కావాలనే లక్ష్యంతో ఎన్నడూ లేని విధంగా 16,000 ఉద్యోగాలకి మెగా డిఎస్సీ సంతకం పెట్టిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని ప్రజలకి తాము చేసే పనుల్లో నైపుణ్యాన్ని పెంచాలి. యువతి యువకులకి నైపుణ్య పెంచితే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎవరన్నా ఫ్యాక్టరీ పెట్టాలనుకునే వాళ్ళు, నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయా లేదని చూస్తారు. కాబట్టి మంచి నైపుణ్యాలు కేవలం చదివే కాదు, ఇంజనీరింగ్ చదివినంత మాత్రాన, లేదా పాలిటెక్నిక్ చదివినంత మాత్రాన, డిగ్రీ చదివినంత మాత్రాన వాళ్ళకి ఉద్యోగాల్లో ఉండాల్సిన నైపుణ్యం అందట్లేదు. వాళ్ళకి నైపుణ్యాన్ని అందించినట్లయితే విద్యతో పాటు
వాళ్ళకి బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలే కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా ఇక్కడికి పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో రెండో సంతకం స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. తద్వారా మన యువతి యువకులకి గొప్ప ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మూడోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. పేదవాడు ఏ విధంగా ఆస్తి సమకూర్చుకుంటాడో అనే విషయం మీద అవగాహన లేని వ్యక్తి తీసుకొచ్చిన ఒక చట్టాన్ని, పేదవాడి యొక్క కష్టం విలువ తెలియని ఒక వ్యక్తి తీసుకొచ్చిన చట్టాన్ని, పేదవాళ్ళ గుండెల్లో గుండెలు రేపిన ఒక చట్టాన్ని, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ చట్టాన్ని ఇదే సెంటర్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఆ చట్టాన్ని రద్దు చేశారని చెప్పేసి మనం చేస్తామని ఆ చట్టంలో చెప్పిన తర్వాత మేం చేసింది ఏముంది, ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, దాన్ని మేము అమలు చేశామని చెప్పేసి మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తామన్నా. నేను ఏ కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందని చెప్పేసి గత ప్రభుత్వ నాయకులు, లీడర్లు, నాయకులు చెబుతున్నారో ఆ పార్టీ పరిపాలిస్తున్న ఒక్క రాష్ట్రంలో కూడా ఆ చట్టాన్ని తీసుకురాలేదని చెప్పేసి, అమల్లోకి తీసుకురాలేదని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తామన్నా. నేను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి, మన గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి ఎక్కడా పొంతన లేదు. ఎవరు ఆస్తిని రిజిస్టర్ చేస్తారో ఆ చట్టంలో పొందుపరచలా. ఒకవేళ వివాదాలు వస్తే రిజిస్ట్రేషన్ సంబంధించి ఏ అధికారి, ఏ కోర్టు ఆ వివాదాన్ని పరిష్కరిస్తుందనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత తీసుకురాల. రిజిస్ట్రేషన్ చేసే అధికారి తన ఇష్టం వచ్చే మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే నాకు ఇష్టం వచ్చినోడిని అధికారంలోకి తీసుకొచ్చి నా ఇష్టం వచ్చినోడిని వివాదాలు పరిష్కరించడానికి ఒక ఉన్నతాధికారిగా వేసి ఆ భూములు కొల్లగొట్టేస్తానికి అవకాశాన్ని పెంచుకోవాలనుకున్నాడే. కానీ ఆ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం భూ వివాదాలను తగ్గించాలనే లక్ష్యాన్ని పూర్తిగా తిరోధకాలిచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3వ సంతకంతో 4వ సంతకంతో రద్దు చేశారని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. మరి అంతేకాదు పాస్ పుస్తకాల మీద మనం అందరం కూడా డాక్యుమెంట్స్ ని బీరువాలో పెట్టుకుని 5 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో బీరువాలో నుంచి ఆ మూట తీసి మనకున్న ఒక దస్తావేజు 2 దస్తావేజులో మన తల్లిదండ్రులు ఇచ్చిన దస్తావేజుల్లో ఆ పాస్ పుస్తకాలను తీసుకుని తృప్తిగా మనకి పర్వాలేదు మన భవిష్యత్తు అని చెప్పేసి ఒక భరోసా కల్పిస్తాయి ఆ కాగితాలు. కానీ ఆ దస్తావేజుల్ని మేము ఇవ్వము, మీకు ఒక జిరాక్స్ లేదా కంప్యూటర్ ప్రింట్అవుట్ ఇస్తాము అని చెప్పిన ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా తొలగించి మీ డాక్యుమెంట్, మీ దస్తావేజు